జల్ హీ జీవన్ హే అనేటువంటి ఒక చిన్న పాఠం తీసుకోండి. దానిపైన ఒక విజ్ఞాపన పత్రం అనేటువంటి ఒక పత్రం ఒక చిన్నది ఇచ్చాడు. చూడండి, పుస్తకాలు లేని వాళ్ళకి నేను వాట్సాప్లో పుస్తకం చూస్తాను. ఇది రేపు మీకు 5 మార్క్స్కి ఇస్తాడు కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దైనిక సర్కార్ని ఇచ్చాడు, ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, దానిలోనే ఆన్సర్స్ ఉంటాయి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. వీటిలోనే మీకు ఆన్సర్స్ ఇస్తాడు. ఇలా ఒక పిక్చర్ ఇస్తాడు, ఈ పిక్చర్ కింద 3 క్వశ్చన్లు ఇస్తాడు. అసలు జనరల్గా 5 క్వశ్చన్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, బ్రాకెట్స్ ఇస్తారు కదా, ఒక మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది దానిలో. అది చూసుకొని ఆ ప్రకారం పెట్టుకోవడం మీరు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను. మీరు రేపు వీటికి ఆన్సర్లు మీరు వీటిలోనే ఆన్సర్స్ ఉంటే మీరు జాగ్రత్త చదివి రాసుకోవాలి. జల్ హీ జీవన్ హే అన్నాడు, పానీకి బినా జీవితం నెయ్యి రైసక్తి. నీళ్లు లేకుండా మనం అసలు బ్రతకలేము. కాబట్టి ఏంటి, ప్రాథమిక అవసరాలు తీర్చాలి అంటే ఖచ్చితంగా నీటి అవసరం ఎంతైనా ఉంది మనకి. కాబట్టి ఏంటి, ప్రతి నీటి బిందువును కూడా ఒడిసి పట్టుకోవాలి మనం. కానీ ఏం చేస్తాము, నీరు మనం కనుక ప్రతి సేద్యం చేసుకోవడానికి దేనికైనా మనకి ప్రాథమిక అవసరాలు నీరు తీరుస్తుంది. కాబట్టి జల్ హీ జీవన్ హే, జలమే నీరే మన జీవితము అంటున్నాడు. జల్ కే బినా జీవిత నహీ రహ్ సక్తే, నీరు లేకుండా మనం బ్రతకలేము. కాబట్టి ప్రాణికోటికి నీరు జీవనాధారం. ప్రతి ప్రాణి బ్రతకాలి అని అంటే ముందు నీరు కావాలి, పుష్కలంగా వాళ్ళకి. కాబట్టి ఏమంటున్నాడు, జల్ హీ జీవన్ హే అని ఇచ్చాడు, నీరే ప్రాణాధారం అని చెప్తున్నాడు. జల్ హమారే జీవన కా ఏక్ ప్రముఖ ఆధారం అన్నాడు. నీరే మన జీవితానికి ఆధారము అని చెప్తున్నాడు. पानी का सही उपयोग करने आने वाली पीढ़ियों के लिए इसे बचा कर रहना चाहिए. ముందు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనం నీటిని స్టోరేజ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముందు తరాల వాళ్ళకి పనికి రావాలంటే మన నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ముందే చక్కగా సురక్షిత ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉంటే నీటి సమస్య ముందు వాళ్ళకి ఎవరైతే బాధపడుతూ ఉంటారో, మనం నీరు ఉంది కాబట్టి పుష్కలంగా వాడుకోగలుగుతున్నాం. నీరు లేని ప్రాంతాలు చాలా ఉంటాయి, బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక సందేశం, इस विषय को लेकर पानी का महत्व, उपयोग और पानी संबंधी जानकारी दी जाती है. నీటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నీరు మనం ఒక్కడమే మన ప్రాంతంలో ఉండే నీరు మనమే ఉపయోగించుకోవాలి, మన వనరులను మనమే ఉపయోగించుకోవాలి, మన పంటలను మనమే పండించుకోవాలి. ఇన్ని పంటల్ని పండించుకుంటూ మనము ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ నీటి యొక్క ఆవశ్యకత ఏంటి అనేది తెలియజేయటమే ఇది. వేరే వాళ్ళు ఏమైనా తస్కరిస్తున్నారా అనేది కూడా ఆలోచించదగ్గ విషయమే కదా. కాబట్టి ఏంటి, ఇప్పుడు మనం పండేటువంటి ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో, అసలు చుక్క నీరు ఉన్నటువంటి ప్రాంతంలో బిందు సేద్యం ద్వారా జో హరా భరా హోతా హై, జో రేగిస్తాన్, ఎడారి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అంతా కూడా ఆకుపచ్చదనంతో నిండిపోయి ఉంది. ఎడారి ప్రాంతంలో ఒక్క మొక్క కూడా మొలవదు, ఎందుకంటే నీటి వసతి ఉండదు. కాబట్టి ఒక్క మొక్క కూడా మొలవదు. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా బిందు సేద్యం చేస్తున్నారు. ఎట్లాగంటే మనం ఉండేటువంటి నీటిని వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటూ, ఇక్కడ మట్టిని ఉపయోగించుకుంటూ చక్కగా పాలిథీన్ కవర్స్లో నీళ్ళని కట్టుకొని ఒక్కొక్క బిందు సేద్యం, ఒక్కొక్క మొక్క మీద ఒక్కొక్క డ్రాప్ పడేటట్టుగా అలా నీటిని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేశానికి ఏమైనా వనరులు తక్కువేం కాదుగా. మన దేశంలో పుష్కలంగా పడేటువంటి భారతదేశంలో వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేక అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉపయోగించుకుంటున్నారు అంటే మనం ఎంత దిగజారి, మన సంస్కృతి అనేది కాదు, అసలు జీవనకుతే మనకి ప్రాణాధారం. పంటలు పండాలి, లేకపోతే ఆహారం మనకి కరువు కాటకాలు వచ్చి పడతాయి. కాబట్టి ఏంటి, ఎవరైనా తస్కరిస్తున్నారా, లేకపోతే నీటిని సద్వినియోగం చేస్తున్నారంటే ఖచ్చితంగా తస్కరిస్తున్నారు వాళ్ళు. మన దేశంలో ఉండేటువంటి నీళ్ళని ఎక్కడో సారేడాది ప్రాంతంలోకి తీసుకుపోయి బిందు సేద్యం చేసి జో హరామరాగా ప్రదేశ్ సారే ప్రదేశ్ మొత్తం ప్రదేశం అంతా కూడా ఆకుపచ్చదనంతో నిండిపోతూ చక్కగా పంటలు పండించుకుంటున్నారంటే మరి వాళ్ళు గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళం. మనం పంటలు పండించుకోలేకపోతున్నాం, ఉన్న వసతిని వినియోగించుకోలేకపోతున్నాం.
కానీ నీటి యొక్క ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి నీరు ఉపయోగించుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మరి ఏది కూడా వృధా చేసుకోకూడదు. డ్రింకింగ్ వాటర్ కానీ ఎలాంటిదైనా కూడా మనం పాడేసే నీళ్ళు ఇంకొకటి ఉపయోగపడతాయని ఆలోచన జ్ఞానం కలిగి నీటిని ఎప్పుడు కూడా వృధా చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాడు. ఇంకో విద్యా విశేష చెప్తున్నాడు చూడండి. జల్హి జీవనే కహాని పాఠకే అన్నాడు. ఇది ఒక కథ, ఒక దాంట్లో నుంచి చిన్న బిడ్డను తీసుకొని మనకు ఒక పాఠం రూపంలో ఇచ్చారు. ఇది ఇస్ కహాని మే సభీ తత్వ జో एक ఆదర్శ కహాని మే होनी चाहिए. ఇది ఒక ఆదర్శమైన కథ, మనం 10 మందికి చెప్పుకోవాలి కథని అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈయన శ్రీప్రకాశ్ అనేటువంటి ఆయన మనకు ఈ చిన్న కథను ఏదో ఒక సంపుటి ఒక భాగం తీసుకొని ఏదో తను రాసినటువంటి వ్యాసంలో నుంచో తను చదివినటువంటి భాగంలోంచో కొంచెం తీసుకొని మనకు ఈ పాఠం అని ఇవ్వటం అనేది జరిగింది అంటున్నాడు. यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया गया है. ఎవరో తీసుకుని తస్కరిస్తూ మన వాటమంతా కూడా మనం వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళు తాగడం పుష్కలంగా మనం తాగాలి, మిగిలింది వేరే వాళ్ళ ప్రాంతంలోకి పంపుతాం మనం. కాబట్టి ఇలా ఆలోచించుకొని అయ్యో నీటి యొక్క గొప్పతనాన్ని 10 మందికి చాటి చెప్పాలి, నీరు యొక్క ఆవశ్యకత మనకి ఉంటుందా అని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. యह सच है कहानी की सदा बच्चों की प्यारी विदार की है. इस कारण जल का महत्व इस विदा के प्रसिद्ध किया जा रहा है. నీటి యొక్క గొప్పతనాన్ని ఈ పాఠం మనకి పొందుపరిచింది అని చెప్పినాడు. మళ్ళీ అక్కడి పరిచయం చూడండి. లేఖక్ అంటే రాసేటువంటి వాళ్ళు ఎవరైనా లేఖకులు, వాళ్ళు రాస్తూ ఉంటారు. మనం చదివి దానిలో ఉండే సారాన్ని మనం గ్రహించుకోవాలి. ఒక కథ చదువుతున్నామనంటే, ఒక సినిమా చూస్తున్నానంటే సినిమాలో కూడా నీతి ఉంటుంది. చూసేటువంటి మంచి కళ్ళు కనుక ఉంటే, మంచి హృదయం ఉంటే నీతిని సంపాదించుకోవాలి, చెడుని వదిలేయాలి. కాబట్టి ఏంటి, ఇది కూడా మనకు ఒక ఆదర్శప్రాయమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. శ్రీప్రకాశ్ హిందీకే జానిమానే లేఖకి మనకు బాగా తెలిసినటువంటి వాడే ఇతను అని చెప్తున్నాడు. ఇన్హోంనే విజ్ఞాన సంబంధి ढेर सारे నిబంధ లిఖే. విజ్ఞానానికి సంబంధించినటువంటి చాలా నిబంధ అంటే వ్యాసాలు రాశాడు. ఇన్కే నిబంధ విచారోత్తేజక అన్నాడు. ఆలోచించదగ్గ విషయాలు ఇవన్నీ కూడా. ప్రస్తుత రచన సంచార మాధ్యమం కెళ్ళి విజ్ఞాన నామక పుస్తక శైలి అన్నాడు. ఎక్కడో ఒక సంచార మాధ్యమంలో ఎవరో ఒక లేఖ రాశారు నీటి ఆవశ్యకత గురించి. దాన్ని ఒక పాఠ రూపంలో పొందుపరచాలి, మనం కూడా తెలియచేయాలని సహృదయంతో ఆయన ఈ పాఠాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. కవులు కళాకారులు ఎప్పుడూ కూడా దేశ హితం కోసమే, మేలు కోసమే చెప్తారు. ఏ పాఠంలో మనం ఎంత మేలు నేర్చుకున్నామో, ఎంత నీతి ఉందో ప్రతి ఒక్క పాటలో హిందీ ఖచ్చితంగా అంత మంచి మంచి లెసన్స్ మనకి పొందుపరిచారు వాళ్ళు. కాబట్టి ప్రతి పాఠాన్ని కూడా శ్రద్ధగా మనం వింటే మంచిది. చదువుకునే కన్నా చక్కగా మాస్టర్ గారు చెప్పినప్పుడు వింటాం అనేది ఒక మంచి పద్ధతి. అది వినాలి. విన్నప్పుడు మీరు ఎక్కువ టైం చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి పాఠం చెప్పేటప్పుడే మీరు శ్రద్ధగా వినండి అని చెప్తున్నా. विषय प्रवेश इच्छाడు చూడండి. దునియా की सभी भाषाओं में जल दलग दलग नाम के అన్నాడు. ఎవరి భాషలో వాళ్ళు. నీరు అని తెలుగులో అంటే హిందీలో పానీ అంటాం, ఇంకోటి అంటే ఇంకోటి అంటారు, ఇలా అని చెప్తున్నాడు. హిందీ సబ్కి ప్యాస్ ఏక్ హై, అందరికీ దప్పిక ఒకటే కదా. మనిషి వాడు అంటే జీవం ఉన్న ప్రతి మనిషికి తాగేటువంటి సమయం దారి తీసినప్పుడు ఎవరైనా తాగుతాం మంచి నీళ్ళు. ఆకలేసినప్పుడు ఎవరైనా తింటాం. నిద్ర వస్తే ఎవరైనా నిద్రపోతాం. ఈ ప్రదేశం ఏంటి, ఆ ప్రదేశం ఏంటి, అమెరికా ఏంటి, ఇంకేంటి, ఇంకోటి ఏంటి. కాబట్టి సమయ పాలనలో అంటే సమయంలో కొంచెం తేడా ఉన్నా అందరి మనోగతం ఒకటే. ఎవరి నిద్ర వచ్చినప్పుడు ఆడిపోతాం, ఎవరు ఆకలిసిన నీళ్ళు తాగుతాం, ఎవరికి ఆకలిసి వాడు అన్నం తింటాం. ఇది జగమెత్తిన సత్యమే, ఎవరు చెప్పక్కల విషయం గురించి మనం అని చెప్తున్నాం. జల్కే బినా జీవనకి కల్పన కన్నా అసంభవం అన్నాడు. నీరు లేకపోతే జీవితమే లేదు మనకి. నీరే ప్రాథమిక అవసరాలు తీర్చాలి. పొద్దున్న లేచి దిగించి నీళ్ళతో మంచి అవసరం మనకి. కాబట్టి జల్ హీ జీవన్ హీ అన్నాడు. నీరే మనకి ప్రాణాధారం, ప్రాణికోటికి నీరు ప్రాణాధారం. కాబట్టి నీరు లేకపోతే ఒక సెకండ్ కూడా బ్రతకలేము. పొద్దున్న లేచి దిగించి నీళ్ళు కావాలి అని చెప్తున్నారు. జల్ మే జీవన్ బస్తా హే, జీవన్ మే జల్ కా మహత్వ హే అన్నాడు. జీవితం అంతా నీటితో నిండిపోయింది, నీరు లేకపోతే బ్రతకలేదు. కాబట్టి నీటి అవసరాన్ని
ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి ఎటువంటి అవసరం నీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత पाठ में इसी विषय के उजागर करने का प्रयास किया गया है. తెలియజేస్తున్నాడు మనకి. చూడండి ఎలా ఉందో అంటున్నాడు. 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी का शुरू आता है. 21వ శతాబ్దంపై 22వ శతాబ్దానికి మనం అడుగు పెట్టాం. కొత్త కొత్త అన్వేషణ జరుగుతూ ఉన్నది. ఈ అన్వేషణలో ఎలాంటి గ్రహం ఎలా ఉపయోగపడుతుంది అనేది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనం కూడా గ్రహాంతవాసులుగా వెళ్ళిపోయి అక్కడ కూడా నివసించడానికి అవకాశం ఉందా లేదా అనేది అన్వేషణ సాగుతూ ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి ఏంటి విజ్ఞానపరంగా చాలా పెంపొందింపజేసేటువంటి 22వ శతాబ్దం 21వ శతాబ్దం అయిపోయి ఇప్పుడు ఇంకా కూడా సైంటిఫిక్గా బాగా అభివృద్ధి చెందుతున్నది అని చెప్తూ ఉన్నాడు. పృథ్వీ పర్ మానవుని కాఫీ ప్రగతి కలిగి తగినంత ప్రగతిని సాధించాడు మానవుడు చెప్పడానికి. మనం ఆనందించదగ్గ విషయం ఏమిటంటే అబ్దుల్ కలాం లాంటి మంచి మంచి మహానుభావులు మంచి శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ఎలా పంపాలి అనేటువంటి అంత గొప్ప మంచి మేధావులు ఉండేటువంటి ఈ దేశంలో మనం ఉంటున్నాము అంటే మనం గర్వించదగ్గ విషయం ఇదంతా కూడాను అని చెప్తూ ఉన్నాడు. జనసంఖ్యాపై నియంత్రణ కలిగాక జనసంఖ్య నియంత్రించాం. ఒకప్పుడు ఒక్కొక్కడికి 8 మంది 9 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అప్పుడు అది గొప్ప. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కలిసికట్టుగా చక్కగా ఉండేవాళ్ళు. మిల్చులు కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. కాబట్టి అలా ఏమనుకుంటున్నాడంటే కాఫీ ప్రక్రియకి జనసంఖ్య నియంత్రణ కలిగాక జనసంఖ్య మీద ముందు ఫోకస్ పెట్టారు. ముందు ఇది తగ్గించాలి. ఎంతమంది జనాభా పెరిగే కొద్దీ నీరు చాలని పరిస్థితి ఏమో చెప్పలేము మనం. మరి జనసంఖ్య కనుక నియంత్రణ జరిగేటట్టయితే ఆహారము మనం పుష్కలంగా తినచ్చు. ఒక ఇంట్లో ఒక్క పాపే ఒక అమ్మాయి ఉన్నారనుకో అమ్మ చక్కగా పుష్కలంగా పెడుతుంది. అంత కోరి చేసి 4 పిల్లలు ఉన్నప్పుడు 4 కొంచెం పెట్టేప్పటికి వాళ్ళలో పౌష్టికాహారం లోపిస్తుంది. బాగా గమనించండి. కాబట్టి ఏంటి అమ్మ ఏది చేసినా కూడా అందరికీ తగిన రీతిలో పౌష్టికాహారాన్ని అందించేటువంటి గొప్ప తీసాలి అమ్మ అని చెప్పడంలో అతిశక్తి ఏమీ లేదు. కాబట్టి ఏమన్నాడు, తగినంత ప్రగతిని మనం సాధించలేకపోతున్నాము. జనసంఖ్య ఇప్పుడిప్పుడు నియంత్రించగలుగుతున్నాం కాబట్టి ఉన్న కొంచెము కూడా బలమైన ఆహారాన్ని మనం తినగలుగుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. पर्यावरण की समस्या को अलग हल कर दिया गया है. వాతావరణ కాలుష్యాన్ని కాస్తైనా రూపుమాపగలుగుతున్నాం. వాతావరణ కాలుష్యం కాస్తైనా తగ్గించగలుగుతున్నాం మనం. కాలుష్యం అనేది ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఎక్కడికక్కడ చక్కగా స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎక్కడ వాడో అక్కడ చక్కగా నియంత్రణ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంట్లో ఉండే చెత్తాచెదాన్ని బయటికి పంపించేయగలుగుతున్నాం చాలా మటుకు. కాబట్టి ఏంటి పరిమిత సంఖ్యలో ఎక్కడైతే జనసంఖ్య ఉంటుందో కాలుష్య నియంత్రణ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీని ద్వారా మనం చక్కగా తెలుసుకునేటువంటి ఒక మంచి విషయం అని చెప్తున్నాడు. లోకు సుఖ చైన్ చేయడానికి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండగలిగేటువంటి మంచి అవకాశం మనకి లభిస్తూ ఉన్నది. ఎట్లా జనసంఖ్య పరిమితంగా ఉండాలి. ఊకుముడిగా లేదు. పూర్వకాలంలో వ్యవస్థ వేరు, ఇప్పుడు వ్యవస్థ వేరు. అప్పుడు పుష్కలంగా పంటలు పండేవి, ఎంతమంది ఉన్నా అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ యజమాని ఒక్కడు సంపాదిస్తే 10 మంది తినే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి పౌష్టికాహార లోపం వల్ల కూడా పిల్లల్లో జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉన్నది. మేధా సంపద తగ్గిపోతుంది వాళ్ళలో కూడా. కాబట్టి ఎప్పుడైతే జనాభా నియంత్రణ జరుగుతూ ఉన్నదో కాస్తమైనా కొంచెమైనా ప్రాథమిక అవసరాలు తీర్చుకుంటూ పౌష్టికాహారాన్ని కొంచెం తినగలుగుతున్నాం మనం. ఇలా ఉంది పరిస్థితి. ఆనందంగా జరిగిపోతుంది. అచానక్ एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित की. ఉన్నట్టుండి ఆశ్చర్యకరమైన విషయం అంటే ఒక న్యూస్ పేపర్లో ఒక ప్రకటన జరిగింది. సమాచారం అంటే న్యూస్ పేపర్ ఒక ప్రకటన వచ్చింది. ఆ న్యూస్ పేపర్లో నేను చెప్తున్నాను ఆయన. దిసేపటికి లోపు ఆశ్చర్యపోగలి ఆ విషయాన్ని చదివి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అటువంటి ప్రకటన ఒక సమాచార పత్రికలో ఒక వ్యాస రూపంలో పొందుపరిచారు. ప్రజలందరూ చదువుకొని వ్యాసంలో ఉండేటువంటి అర్థాన్ని స్వీకరించి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि
पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है। ఒక సర్వే అనేటువంటి ఒక యువకుడు అదే పని మీద అసలు నీటి కొరత ఎందుకు జరుగుతున్నది అది వ్యాసం చదివి ఆయన ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, అరే ఏంటి నీటి కొరత ఎందుకు జరుగుతుంది మనకి, మన దేశంలో నదులకు పరువు ఉందా, అలా లేదే, నీటి కొరత బాగా జరుగుతుంది, ఇలా ఎలా అని చెప్పి తనలో తానుగా ఈ ప్రకటన చూసుకొని ఆశ్చర్యపోయాడు. అరే ఏంటా జనసంఖ్య పరిమితంగా ఉంది, పూర్వకాలం జనసంఖ్య లేదు, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నీటి కొరత ఎక్కడి నుంచి వచ్చింది, తగినంత ప్రమాణంలో జనం ఉన్నాం కదా, నీటి కొరత అనేది ఎలా వస్తుంది, అసలు ఎందుకు రావాల్సిన అవసరం ఏంటి దేశానికి అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకు నీటి వసతి తగ్గిపోతుంది, తగ్గిపోవడానికి కారణం ఏంటి, పంటలు పండట్లేదా, వాన సకాలంలో వర్షాలు పడట్లేదా, నిరంతరం ప్రవహించే నదులలో నీళ్లు ప్రవహించట్లేదా, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఒక ఆలోచన అనేది మనకు వచ్చేస్తుంది కదా. కాబట్టి ఏంటి జనాభా నియంత్రణ జరుగుతుంది ఇక్కడ. పోనీ జనాభా పెరుగుతున్నది అంటే నీరు కూడా ఆటోమేటిక్గా ఎక్కువ వాడుకుంటూ ఉంటాం జనందరం కూడా. అలా కాదే అంటున్నాడు वैज्ञानिक भूवैज्ञानिक ने वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. వైజ్ఞానికులు భూవైజ్ఞానికులు భూమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరూ ఒక తోటలో కూర్చొని ఈ చర్చని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఏం జరిగింది, ఏంటి ఇలా పేపర్లో ఇలా ఒక ప్రకటన వచ్చింది, ఈ వ్యాసం నేను చదివాను, ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా శాస్త్రవేత్తలు. दोस्तों అంటే స్నేహితులు కూడా समस्या पर चर्चा कर रहे थे. कुछ देर के बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए थे. సాయంత్రం అయిపోయింది, తోటలో కూర్చున్నారు. ఇక పొద్దుగుపుతుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ ఇద్దరు కూడా. जो दीपेश वही लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे. దీపేష్ అనేటువంటి ఒక ప్రొఫెసరు ఆకాశం వంక చూస్తూ సాయంత్రం వేళ అతనికి ఒక ఆలోచన వచ్చింది అని చెప్తున్నారు. ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. अचानक उनकी नजर एक तारे पर पड़ी जो नाचता हुआ बुद्धि की ओर आ रहा था. అకస్మాత్తుగా ఆకాశవంగా చూసేటువంటి ఈయనకి దీపేష్కి ఎక్కడి నుంచో ఒక నక్షత్రంలాగా పైనుంచి కిందకి భూమి మీదకి రావడం గమనించాడు ఆయన. ఎక్కడి నుంచో ఒక నక్షత్రంగా మిడుగు మిడుగు మిడుగుమంటూ భూమి మీదకి కిందకి రావడం గమనించాడు అతను. पृथ्वी और भूमि వైపు రావడం గమనించాడు. पृथ्वी पर उतरते उतरते वो पुनः आकाश की ओर मुड़ गया. క్రమంగా ఆకాశంలో నుంచి భూమి మీదకు వచ్చి ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవడం గమనించాడు. ఎంత వేగంగా అది ఆకాశంలోకి ఆ నక్షత్రం మిడుగులు పడే సాధనం భూమి మీదకి వచ్చిందో అంత వేగంగా ఏమి సంగ్రహించిందో ఏమో మళ్ళీ అంత వేగంగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇది ఒకటి గమనించాడు. ఓ తో పోయి యాన్ హే, ఇది ఏదో ఒక సాధనం, యాన్ అంటే సాధనం, ఇది ఏదో ఒక సాధనం, లేకపోతే ఏంటి అంత వేగంగా కిందకి రావడం ఏంటి, వచ్చినంత వేగంగా అక్కడ వెళ్ళిపోవడం ఏంటి అనేది ఒక ఆలోచన వచ్చింది అతనికి. पृथ्वी पर ऐसे ज्ञान का अभी आविष्कार नहीं हुआ है. అటువంటి ఆవిష్కారాలు లేదు. फिर यहाँ ज्ञान कहाँ से आया అన్నాడు. మళ్ళీ ఇది సాధనం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అతను తనకు తనే ప్రశ్నించుకున్నాడు అని చెప్తున్నాడు. इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. ఒక ఆలోచన వచ్చింది, అంత వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. उन्होंने अपने मित्रों से विकास को फोन किया और अपने घर बुलाकर सारी बात बताई. వెళ్ళాడు, లాన్లో కూర్చొని దృశ్యమంతా చూశాడు. చూసిన దృశ్యం ఎంత వేగంగా ఆ పరికరం కిందకు వచ్చిందో ఆ సాధనం అంత వేగంగా పైకి వెళ్ళిపోయింది. ఇదంతా గమనించిన వాడికి ఒక ఆలోచన వచ్చి వెంబడి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి తన స్నేహితుడైనటువంటి ప్రొఫెసర్, ఇతని పేరు బులాకర్, అతన్ని పిలిచాడనమాట. అప్పటి మిత్రం కో ప్రొఫెసర్ వికాస్ని అప్పుడే బులాకర్ సారీ బాత్ బతాయి, మొత్తం కథంతా చెప్పాడు. నేను లాలో కూర్చున్నాను,
ఎక్కడి నుంచో విడుగుండు ఒక సాధనం భూమి మీదకి వచ్చింది. వచ్చినంత వేగంగా ఏం సంగ్రహించలేమో అంతే వేగంగా విడిపోయింది. ఇది నేను గమనించాను. మన ఇద్దరం చర్చించుకోవాలిగా. ఇది ఇద్దరు శాస్త్రవేత్తలుగా ఒకరు వైజ్ఞానానికి ఒక భూగోళానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా. సరే, प्रोफेसर दीपेश की बात सुनकर प्रोफेसर विकास का ज़्यादा आश्चर्य नहीं हुआ. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదుగా ఈ విషయంలో. గ్రహాలేవో సంచరిస్తుండే, భూమి మీదకి వస్తుండే పోతుంటాయి. ఇప్పుడు గ్రహాంతర వాసులు ఎక్కువైపోయారు. అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పేవాళ్ళు, ఇక ముందు అక్కడే నివసించేటువంటి అవకాశం ఉండేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గురించి చెప్పగానే ఆయనే పెద్ద ఆశ్చర్యపోవాలి. प्रोफेसर आचार्य वेणुगोपाल, क्योंकि वो ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुई थी. భూమి మీద అంత అంతరిక్షంలో ఉండేటువంటి బ్రహ్మాండాన్ని కనుక్కొని అక్కడ నివసించాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇదేమంత గొప్ప విషయం కాదు ఈయన దృష్టిలో. हम अकेले नहीं है, మనం ఒంటరి వాళ్ళం కాదు కదా. కిసి నా కిసి గ్రహ పర్ జీవన్ జరూరీ है. ఏదో ఒక గ్రహం మీద మనం నివసించాలి, తప్పనిసరి, అది తప్పదు. ఇలా ఏదో ఒక గ్రహ సంచారంలో మనం ముడిపడి ఉంది మన జీవితం మొత్తము కూడా. దీని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భూమే ఒక గ్రహము అంటే ఖచ్చితంగా అంటే భూమి ఒక గ్రహం మీదే మనం నివసిస్తున్నాం. కాబట్టి గ్రహాల మీద నివసించడం ఇదైనా ఆశ్చర్యకర విషయం ఏం కాదు. వస్తుండే పోతుంటాయని ఇలా ఆలోచించి ఇద్దరి మధ్య కూడా ఇలా జరుగుతూ ఉన్నది ఆలోచన అని చెప్తున్నాడు. ఇంత మటుకు జరిగిన దానికి మీరు నోట్స్ ఇస్తున్నాను, చూసుకోండి. గృహ కార్యానికి నోట్స్ రాయాలి. మొట్టమొదటి ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీ టెక్స్ట్ బుక్లో 60 పేజీ 44. हमारे जीवन में जल का क्या महत्व है? जल का क्या महत्व है? రెండోది ఏంటి? धरती पर हर हिस्से में हिस्सा అంటే భాగం, हर हिस्से में जल है किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है. ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे? ఒక్కసారి చూడండి. हमारे जीवन में जल का क्या महत्व है అన్నాడు. మన జీవితంలో నీటి యొక్క ఆవశ్యకత ఏంటి? తర్వాత ధర్తీ పై హిస్సే భాగం మనలో ఏమంటాడు? స్వచ్ఛ జల్కి మాత్ర భౌతికమే, తాగే నీటి యొక్క శాతం తక్కువగా ఉంది, ఎందుకు అనేది ఒక ప్రశ్న ఇచ్చాడు. దాన్ని మనం ఉన్న నీటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది.